నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్న డంపింగ్ యార్డుపై ఇటీవల GS6 న్యూస్ ప్రసారం చేసిన అగ్ని ప్రమాదం, తూకాల్లో తేడాలు వంటి కథనాలపై స్పందించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంగళవారం డంపింగ్ యార్డును పరిశీలించారు. ఎమ్మెల్యే ముందుగా డంపింగ్ యార్డును సందర్శించి అక్కడ పరిస్థితులపై మున్సిపల్ మరియు సంబంధిత శాఖల అధికారులతో చర్చ జరిపారు. బయోమైనింగ్, వ్యర్థాల నిల్వ మరియు వేయింగ్ మిషన్ తూకంలో తేడాలపై అధికారుల సమాధానాలు అసంతృప్తికరంగా ఉండడంతో ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేయింగ్ మిషన్ల వివరాలు, తూనికల శాఖ నివేదికలు, వాహనాల పరిస్థితులపై స్పష్టత తీసుకురావాలని ఆదేశించారు. వ్యర్థాల తరలింపు, వాహనాల మూలపడడం, వాటి మరమ్మతులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యమని, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, బోధనను శుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్శనలో తహసీల్దార్ విఠల్తో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, MVI శ్రీనివాస్, సంబంధిత శాఖ అధికారులు, ప్రముఖులు, కాంగ్రెస్ నేతలు పాషా మొయినుద్దీన్, నాగేశ్వరరావు, శరత్ రెడ్డి, ఎల్లయ్య, దామోదర్ రెడ్డి, మీర్ నజీర్ అలీ, శ్రీను, ప్రమోద్, చిన్న, వైద్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నాం, దాని రిజల్ట్ ఏంది, ఎవరికి ఉపయోగపడుతున్నది, ఉపయోగపడింది ఎంత? ఇప్పుడు ఉన్నదైతే పనికిరాదు సార్, ఎందుకంటే దాంట్లో మొత్తం ఈ లీచెడ్ అంతా పోయి కెమికల్స్ ఉన్నాయి సార్. అది కష్టం పని. మరి ఏం చేయాలి? అది దానికి ఎరువుల కోసం కుళ్ళిపోయిన కూడా వస్తాయి కదా, వర్తిస్తలేదు కదా సార్. దీంట్లో పచ్చి కూడా వస్తాయి సార్. ఇంత కంపోస్ట్ లెగసీ వేస్ట్ అంటే ఆల్రెడీ పాత చెత్త ఉంటుంది. టైఫాయిడ్ లేకున్నా టైం లేదు ఎక్కువ. డైలీ 30 టన్స్ వస్తుంది. డైలీ 30% సార్ అడిగింది చెప్పండి. డైలీ 30 టన్స్ వస్తున్నది. ఏమొస్తున్నది? 30 టన్స్ వేస్టా ఇదా జరుగుతుంది. కలెక్టర్ వస్తాం, కళ్ళు తీసుకుంటా 3 లక్షలు ఏం చేస్తాం. డైలీ నుంచి 3 లక్షలు ఒకటి టైర్ మొత్తం ఎన్ని అవసరం ఉన్నాయి? అదే ఇదే ఏ మంచి సర్వీస్ ఇచ్చినాయి అసలు అవన్నీ ఇంకా ఎన్ని లక్షలు పోతాయి. ఇవంతా ఎన్ని వస్తాయి చూడు. గురువంతుడి ఉంటుందా? అడుగులు మరి అంతే. ఎంత మనం లోడ్ వేసుకుంటే చెక్ చేసుకోవాలి. తెలుసుకోవాలి కదా. మనం 2 feet fence చేస్తాం.
35 టన్సా 35 టన్స్ వస్తుంది కాబట్టి అంత పాత స్టాక్ ఎక్కువ ఉండబట్టిపోతే ఎక్కువ టైం పడతా ఉంది కాబట్టి అవన్నీ తప్పనిసరిగా బాగానే చేస్తూ ఉన్నారు. ప్లస్ ఒకటి ఏంటంటే ఫినిష్డ్ గూడ్స్, ఇవన్నీతో ఫినిష్డ్ గూడ్స్ ఇట్లా మట్టి లెక్క వచ్చింది కాబట్టి దాంట్లో అంత డిఫరెన్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మనకు ల్యాండ్స్లలో కానీ చెట్లకు కానీ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్తా ఉన్నారు. అయినా కానీ అలవాసి చేపిద్దాం. అదేవిధంగా ఎక్కడన్నా ఫిల్లింగ్ ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ మొత్తం ఫిల్లింగ్ చేయకుండా మీరు 5-6 ఫీట్లు చేసేడుగుతుంది అనుకో, ఒక 4 ఫీట్లు ఇది ఫిల్లింగ్ చేసుకొని 2 ఫీట్లు గ్రావెల్ వేసుకోండి. ఈ విధంగా ఇక్కడ ఫ్రీ ఇస్తారు, ఏం ఛార్జెస్ లేదు, మీ బండి తెచ్చుకొని తీసుకుపోండి. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటే మున్సిపాలిటీలో ఏదైతే నీట్నెస్ ఉంటే దాంతోనే మనకు అన్ని డిసీజెస్ తగ్గుతాయి. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.